యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. ఈ సమ్మర్లో భార్యాభర్తలు ఇద్దరు కలవచ్చా లేదా? ఈ డౌట్ మీకు రావచ్చు. మరి ఈ డౌట్స్ క్లియర్ చేయడానికి మన ముందు డాక్టర్, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సంధ్యా దీపిక ఓర్గంటి ఉన్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్తే మేడం, ఈ సమ్మర్లో భార్యాభర్తలు నిజంగానే కలవచ్చా అనేది చాలా మంది, టు బి హానెస్ట్, ఈ సెక్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి మొహమాట పడతారు, అడగడానికి ఫీల్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పార్ట్నర్నైనా సరే అడగడానికి ఇబ్బంది పడతారు. సో ఈ ఇంటర్ కోర్స్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా సమ్మర్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయా? సో సమ్మర్లో భార్యాభర్త కలవచ్చా అని యాక్చువల్లీ చాలా మందికి డౌట్ వస్తుంది. ఈవెన్ మా ఓపీడీస్లో కూడా చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఓకే ఓకే. సో దీనికి మేము ఏం చెప్తామంటే, సమ్మర్లో భార్యాభర్త డెఫినెట్గా కలవచ్చు, కలవకూడదని ఏమీ లేదు. సో ఇలా హాట్ టైంలో కలవకూడదు అంటే ఆఫ్రికన్ కాంటినెంట్ ఇలాంటి ప్లేసెస్లో అసలు భార్యాభర్త కలవడానికి ఇబ్బంది అవుతుంది. బట్ దోస్ ఆర్ ద ప్లేసెస్ విచ్ హ్యావ్ హై ఫర్టిలిటీ రేట్స్. చాలా ఎక్కువ మంది పిల్లల్ని కంటారు వాళ్ళు, ఆఫ్రికన్స్, సౌత్ జోన్లో ఉన్న సౌత్ అమెరికన్స్ వాళ్ళందరూ. సో అది మిస్నామర్ అండి. భార్యాభర్త కలవడానికి ఇబ్బందులు ఉంటాయి, యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ. సో ఎగ్జాషన్ ఉంటుంది సమ్మర్లో, డీహైడ్రేషన్ వల్ల మెన్కి విమెన్కి సెక్షువల్ డ్రైవ్ కొంచెం తగ్గుతుంది. సో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ భార్యాభర్త కలవకూడదు, కలిసిన ప్రెగ్నెన్సీ రాదు అని అయితే ఏమీ ప్రాబ్లం అయితే లేదు. ఓకే. సో టు బి హానెస్ట్, మీరు చాలా మందిని చూస్తుంటారు కదా మేడం, మీ దగ్గర పర్టికులర్ కేసెస్ లైక్ ఎవరన్నా వస్తారా సమ్మర్లో కలవద్దు అనే అపోహత చాలా వరకు ఉండి, బట్ మీరు చెప్పిన తర్వాత ఓకే అని అవేర్నెస్ వచ్చి, సరే అది తప్పు లేదు, ఇబ్బంది లేదు ఇప్పటికీ అనే ఇష్యూస్ ఏమైనా చూసారా మీరు? చాలా మంది ఇప్పుడు కపుల్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. ఓకే ఓకే. సమ్మర్లో ఇలాగా కలవచ్చా, సమ్మర్లో ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చా అసలు అని క్వశ్చన్స్తో చాలా మంది మా సెంటర్కి వస్తారు. సో వాళ్ళని మేము ఇలాగే ఎడ్యుకేట్ చేస్తాము. సమ్మర్లో డెఫినెట్గా కలవచ్చు, కలవడంలో ఏమీ ప్రాబ్లం లేదు. కలిసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అందులో కూడా ఏమి ఇబ్బంది ఉండదు. అంటే చాలా వేడి ఉంటుంది కదా మేడం బాడీలో, సో బేబీకి ఏమైనా హార్మ్ అవుతుందా, ఇలా ఈ క్వశ్చన్తో చాలా మంది వస్తారు. సో వాళ్ళందరికీ మేము చెప్పేది అదే, బాడీలో వేడి అనేది సహజంగా ఉండాలి. దట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్. బాడీ చల్లబడిపోతే దెర్ ఇస్ నో లైఫ్ కదా, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డెత్. సో బాడీలో వేడి అనేది సహజంగా ఉంటుంది. అంటే సమ్మర్లో మన బాడీ ఎక్కువ వేడిగా ఉంటుంది అనడం కూడా అపోహ. మన బాడీకి పర్సనల్ థర్మోస్టాట్ అనేది ఉంటుంది బ్రెయిన్లో. మన బాడీ ఇంత టెంపరేచర్లో మెయింటైన్ అవ్వాలి అని ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో అది టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంటుంది. ఎప్పుడైతే బాడీ హీట్ ఎక్కువైపోతుంది అనుకుంటుందో మనకి దాహం వేస్తుంది. సో వి డ్రింక్ వాటర్. మనం వి ట్రై టు బీ ఇన్ ద కూలర్ ప్లేస్. మనం ఎండలోంచి చల్లని ప్లేస్లోకి వెళ్ళి ఉంటాం అనమాట. సో అది మన నార్మల్గా జనరల్గా జరుగుతుంది. ఎప్పుడైనా సమ్మర్లోనైనా వింటర్లోనైనా మన బాడీ అనేది సేమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. సో దానివల్ల మన బాడీ ఫంక్షన్స్ కూడా అలాగే మెయింటైన్ అవుతాయి. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అలాగే మెయింటైన్ అవుతుంది. అన్ని స్పర్మటోజెనిసిస్ మెన్లో అలాగే జరుగుతుంది, ఎగ్స్ ప్రొడక్షన్లో కూడా అదే జరుగుతుంది. సో ఇయర్ అంతా ఎలాగా మెయింటైన్ అవుతుందో సమ్మర్లో కూడా సేమ్ ఫంక్షనాలిటీ మెయింటైన్ అవుతుంది. మనకి డిస్కంఫర్ట్ ఎందుకు ఉంటుంది అంటే, బయట వేడిగా ఉంటుంది కాబట్టి మన బాడీ అడుగుతూ ఉంటుంది, మనకి వాటర్ కావాలి, సో దాహం వేస్తుంది, చల్లటి ప్రదేశంలోకి వెళ్ళండి అని మనకి సిగ్నల్ వస్తూ ఉంటుంది బ్రెయిన్ నుంచి. దట్స్ వాట్ వీ ఫాలో దట్ అండ్ మెయింటైన్ ద టెంపరేచర్ అన్నమాట. సో మామూలుగా ఇంటర్ కోర్స్ అనేటప్పుడు వాళ్ళకి ఎందుకు డౌట్ వస్తుందంటే, ఇన్ జనరల్ మన అందరికీ తెలిసిందే మేడం, వేడి చేస్తుంది అని అంటాము. సో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు కూల్ ఏసీ ముందు ఉన్నా కూడా వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు ఈ వేడి చేయడం వల్ల. సో ఈ వేడి వల్ల మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఇంటర్ కోర్స్ అవ్వడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది కదా అనే థాట్లో ఉంటారు. దానికి మీరేం చెప్తారు? సో ఈ వేడి చేయడం అంటే వాష్రూమ్ వెళ్ళినప్పుడు బర్నింగ్ మెక్చురేషన్ అంటాం, బాగా పెయిన్ రావడము, బర్నింగ్ మెక్చురేషన్ రావడము, ఇదంతా డీహైడ్రేషన్ లో ఒక భాగం. చాలా తక్కువ వాటర్ బాడీ తీసుకున్నప్పుడు చాలా కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో దానివల్ల యూరినరీ ట్రాక్ట్ అంతా బర్న్ అవుతుంది. దానికి రెమెడీ హైడ్రేషన్. వాటర్ తీసుకోవడం, మజ్జిగ తీసుకోవడం వల్ల మన బాడీ హైడ్రేట్ అయ్యి అది యూరినరీ ట్రాక్ట్ లో బర్నింగ్ అనేది మనకి తగ్గుతుంది. సెకండ్ థింగ్ ఇన్ఫెక్షన్స్. ఎప్పుడైతే తక్కువ యూరిన్ ప్రొడ్యూస్ చేస్తామో, అంటే మామూలుగా సమ్మర్స్ లో మన స్వెట్ ద్వారా వాటర్ అంతా బయటికి పోతుంది, సో యూరిన్ అనేది తక్కువ వస్తుంది. దానికి కూడా మనం ఇన్ఫెక్షన్ కి ప్రోన్ అవుతాం. ఎప్పుడైతే ఇప్పుడు
ఇఫ్ ఇట్స్ నాట్ ఫ్లోయింగ్ ఇన్ ద ప్రాపర్ స్ట్రీమ్, అంటే ఎక్కువ వాటర్ అనేది మనం బయటకి పోవటం లేదు, యూరిన్ అనేది పాస్ చేయట్లేదు, బట్ ఆ అక్కడ- ఫీలింగ్ అనేది ఇబ్బందిగా పెడుతుంది. అక్కడ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయినట్టు సిమ్టమ్ అన్న. స్టార్ట్ అయినట్టు బర్నింగ్ రావడం, Okay, యూరిన్ okay. పాస్ చేసిన తర్వాత పెయిన్ రావడం, కొంతమందికి ఫీవర్ రావడం, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఓకే ఓకే. సో దీనికి కూడా మనం ఎక్కువ వాటర్ తాగడం వల్ల ఆ బ్యాక్టీరియా ఫ్లష్ అవుట్ అయిపోతుంది, అండ్ తగినగా యాంటీబయాటిక్ కోర్స్ ఒకటి తీసుకోవడం వల్ల కూడా ఇది ట్రీట్ చేసుకోవచ్చు. సో అటువంటి టైంలో ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయడం బెటర్ అంటారా? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బెటర్, ఎందుకంటే పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఫీమేల్ పార్ట్నర్ కి ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతారు కాబట్టి బెటర్ టు అవాయిడ్ Okay, ఫర్ ఫ్యూ డేస్ అంతే. Mm. అదర్వైజ్ షీ కెన్ కంటిన్యూ. సో ఈ వేడి అనే కాన్సెప్ట్ ఏంటంటే బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్ అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. Okay. సో అది మనం హైడ్రేషన్ ద్వారా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ మరి సమ్మర్లో ఒకవేళ ఇంటర్ కోర్స్ అవ్వచ్చు అని అంటే, బట్ మీరు చెప్పారు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందని. సో మేల్ ఫీమేల్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇంటర్ కోర్స్ అయితే వాళ్ళకి నెక్స్ట్ వేడి పరంగా కావచ్చు లేదా కన్సీవ్ అవ్వడానికి కావచ్చు ఇబ్బంది రాకుండా ఉంటుంది? సో భార్యాభర్త ప్రెగ్నెన్సీ ప్లాన్ ఇంటర్ కోర్స్ అనేది నార్మల్ దినచర్యలో భాగం వైఫ్ అండ్ హస్బెండ్ కి. సో వాళ్ళు ఎప్పుడైనా ఇంటర్ కోర్స్ అవ్వచ్చు. భార్యాభర్త ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు స్పెసిఫిక్ డేట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. సో నార్మల్ గా ఒక విమెన్ 28 డేస్ సైకిల్ అనుకోండి, ఎవ్రీ 28 డేస్ షీ మెన్స్ట్రుయేట్స్. సో అరౌండ్ 9th to 15th డే భార్యాభర్త కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో అంటే విమెన్ కి కూడా సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. అంటే సర్వైకల్ మ్యూకస్ థిన్ గా ఉండడము, లూబ్రికేటెడ్ గా ఉండడము, సో ఇవన్నీ ఉంటాయి. ఆ టైంలో కలిసినప్పుడు భార్యాభర్తకి ఎక్కువ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మెయింటైన్ చేసుకోవడానికి అగైన్ హైడ్రేషన్, కంఫర్టబుల్ క్లోదింగ్ అనేది ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. ఓకే. సో అంటే ప్రాబబ్లీ వన్స్ వాళ్ళు హవెవర్ మీరు అన్నట్టు ఈ డీహైడ్రేట్ అయ్యి వేడి చేసే సిచ్యువేషన్స్ ఉండొచ్చు. కొన్నిసార్లు విమెన్ మీరు అన్న 9 to 15 days అప్పుడు వాళ్ళకి ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తేనే బెటర్ అంటారు. బెటర్. సో ఆ టు స్టాప్ ల్యాండింగ్ అంటే ఆ ఇన్ఫెక్షన్లోకి ల్యాండ్ అవ్వకుండా ముందే హైడ్రేషన్గా మెయింటైన్ చేసుకోవడం, క్లీన్ సెక్షువల్ ఏరియాస్ని క్లీన్గా మెయింటైన్ చేసుకోవడం, దీనివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో మెనీ టైమ్స్ ఇట్ ఈస్ పెద్ద ప్రాబ్లమాటిక్ అయితే ఉండదు. ఓకే. మీరు ఎన్ని కేసెస్ చూసారమ్మా మీ సమ్మర్లో పర్టికులర్ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటర్ కోర్స్ అయ్యి తర్వాత ఈ ఇబ్బందులు ఫేస్ చేసిన వాళ్ళని? సో ఈ ఇబ్బందులు ఫేస్ చేయడం అంటే ఇదే ల్యాండ్ అప్ ఇన్ ఇన్ఫెక్షన్స్ అనమాట. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయి. వాటికి ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చాక కొన్ని మెడికేషన్స్ యూస్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. సో అన్ని మందులు పెట్టలేము కదా. సో అందుకని ఓన్లీ స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ మాత్రమే పెట్టాలి. అది కాకుండా లోకల్ గా దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓరల్ గా ఎక్కువ మనం మెడికేషన్స్ అవి అవాయిడ్ చేస్తాం ప్రెగ్నెన్సీ వచ్చాక. సో ఈ ప్రాబ్లమ్ లో ల్యాండ్ అవ్వకుండా ముందే కొంచెం ప్రికాషనరీగా ఉండి ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవడంలో మనకి మంచి హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ హెల్దీ బేబీలో. ఇక్కడ కొంతమంది ఇంకో మిత్ కూడా ఉంటుంది మేడం, మెడిసిన్ అనేది హీట్ జనరేట్ చేస్తుంది, మళ్ళీ అదేమి ఇబ్బంది అవ్వదా అని అడుగుతారు. సో అదే మెడిసిన్ అనేది స్పెసిఫిక్ గా హీట్ ఏం జనరేట్ చేయదు. మామూలుగా మన బాడీలో దాని ఇన్ఫెక్షన్ కాజ్ అయింది అనుకోండి, అది హీట్ జనరేట్ చేస్తుంది. ఎందుకంటే మన బాడీ దాన్ని ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఫీవర్ అంతే. ఫీవర్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు వైరస్ వచ్చి మన అటాక్ చేసింది. మన బాడీ రెస్పాన్స్ అనమాట. ఒక వైరస్ ని చంపడానికి మనలో ఉన్న తెల్ల కణాలన్నీ కలిసి ఆ వైరస్ మీద యుద్ధం ప్రకటిస్తాయి. అది మనకి జ్వరంలా కనిపిస్తుంది. ఫీవర్ అనేది అదే. సో అండ్ ఫీవర్ అనేది మన బాడీ రెస్పాన్స్. సో మనం ఫీవర్ తగ్గించడంతో పాటు ఆ ఇన్ఫెక్షన్ కూడా ట్రీట్ చేయాలి సైమల్టేనియస్ గా. అప్పుడే ఆ ఇన్ఫెక్షన్ పూర్తిగా చనిపోయి మనం నార్మలైజ్ అవుతాం. ఓకే. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇంటర్ కోర్స్ అవడంలో ఇబ్బంది లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే జాగ్రత్తలు తీసుకుంటే ఇష్యూ ఉండదండి. రైట్. సో చూసారు కదా, భార్యాభర్తలు కలవచ్చా అంటే ఎస్ కలవచ్చు అని అయితే మేడం చెప్తున్నారు. బట్ చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సమ్మర్ ఆబ్వియస్లీ వీక్ అవుతారు కాబట్టి హైడ్రేటెడ్గా ఉంటే అది చాలా సేఫ్ అని కూడా మేడం అయితే చెప్తున్నారు. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.